హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వరలక్ష్మి వ్రత పూజను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నాకు తెలిసిన విధంగా నేను బాగానే చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతాన్ని. ముందుగా గిన్నెకి పసుపు రాసి పాలు పొంగించడం కోసం ముందు స్టవ్ని క్లీన్ చేసుకొని, స్టవ్ అగ్నిదేవుడు కదండి మనకి, నీట్గా స్టవ్ని తుడుచుకొని ముగ్గు వేసుకొని పుష్పాన్ని పెట్టి ఒక గిన్నెకి మనం పాలు పొంగించుకోవాలి అనుకునే గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి పాలు పోసి పాలు పొంగల్లో చేసుకోవాలండి. మొదటగా అయితే పాలు పొంగళ్ళతో స్టార్ట్ చేసి ప్రసాదాలు నైవేద్యాలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, నేను అవన్నీ చేస్తూనే ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నానండి. అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అమ్మవారికి శారీ కట్టి అలా మొత్తం శారీ కట్టి కలశానికి ఆ ఫేస్ పెట్టి మొత్తం రెడీ చేసుకున్నానండి. అదే కాకుండా మాకు పూజా గదిలో ఉండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చిన్న విగ్రహం ఉంటుందండి, అది కూడా పెట్టుకొని నేను ఇలా పూజను స్టార్ట్ చేసుకున్నానండి. అమ్మవారికి వాయనంగా గారెలు, పూర్ణాలు, వడపప్పు, పులిహార, పానకం, చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నింటినీ పెట్టుకున్నానండి. నేను ఆ రోజు మంచిదని గుమ్మడికాయను కూడా షాప్కి కట్టుకోవాలని పెట్టుకున్నానండి. అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలను వేసి అమ్మవారిని అలంకరించుకున్నానండి. వెండి పూలతో అమ్మవారిని పూజ చేసుకున్నానండి. నాకు తెలిసిన విధంగా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని మన ద్వీపవర్ణాన్ని చదువుకున్నానండి. మన ద్వీపవర్ణన నేను ఎప్పుడు ప్రతి శుక్రవారం చేసుకుంటానండి. నాకు కుదరకపోతేనే కానీ, కుదిరితే మటుకు మన ద్వీపవర్ణన తప్పకుండా చేసుకుంటానండి. అమ్మవారికి మన ద్వీపవర్ణాన్ని పాడుకున్న తర్వాత నేను అలా కొబ్బరికాయ కొట్టుకొని నివేదించుకున్నానండి. చూడండి, ప్రసాదాలు అన్నింటినీ నివేదించానండి. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువయ్యింది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. శ్రీ త్రిపుర సుందరికి మణిద్వీప నివాసినికి మంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం. ఓంకార రూపినికి, హింకారవాసినికి, శ్రీ బీజవాహినికి మంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం. ఆపదలు బాపేటి, సంపదలను సగేటి శ్రీనగరవాసినికి మంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం. వేదాలు నాదాలు శిరసుంచి మ్రొక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం, జయమంగళం, నిత్య శుభమంగళం. ఇలా నేను పూజను చేసుకున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.